హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ టేబుల్ ఇలా ఉంటుంది. దీనిలో ఈ లైన్ని దైవికం అదృష్టం అంటారు, దీని వచ్చేసి ఆర్థికం అంటారు, ఈ లైన్ వచ్చేసి ఉద్యోగం వ్యాపారం అంటారు. ఈ స్టాండర్డ్ టేబుల్ అనేది పూర్వజన్మానికి సంబంధించింది. పూర్వజన్మ అంటే ఇది ఒక డివైన్ లెవెల్. అంటే పూర్వజన్మలో స్టాండర్డ్ టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జన్మలో మీ డేట్ ఆఫ్ బర్త్లో దీనిలో ఏవైతే లోపించాయో ఆ యొక్క ఇబ్బందులు మీకు ఎదురవుతాయి. వాటికి మీరు రెమెడీస్ పెట్టుకోవాలి. ఇదంతా ఎప్పటి పని అంటే మనకి 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ అభివృద్ధి చెందని రోజుల్లో ఇది అవసరం. మరి ఇప్పుడెందుకు అంటే మన యొక్క నెగిటివ్ని నిర్ణయించేటప్పుడు మన వైపు అంటే మన బాడీ పైన ఏమేమి నెగిటివ్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఇది ఉపయోగం. మరి రెమెడీ ఏమిటి? నేమ్ కరెక్షన్. సర్వ నెగిటివ్స్కి కూడా రెమెడీ ఒక్కటే, అది నేమ్ కరెక్షన్. సరే, ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్కి ఎలా అన్వయిస్తాము అనేది చూద్దామండి. ఈ స్టాండర్డ్ టేబుల్లో డేట్ ఆఫ్ బర్త్ వేసేటప్పుడు శతాబ్దాన్ని వేయకూడదు. శతాబ్దం అంటే 1978లో 19ని శతాబ్దం అంటారు. అదే 2025 ఇప్పుడు అనుకోండి, మొదటి 2020ని శతాబ్దం అంటారు. అది అవాయిడ్ చేయాలి, తీసుకోకూడదు. ఇక మిగిలినవి 3 ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అంటే ఇక్కడ వేసుకోవాలి. 5 ఎక్కడుంది, ఇక్కడ వేసుకోవాలి. 7 ఇది ఎక్కడుంది, ఈ కార్నర్లో ఇక్కడ వేసుకోవాలి. 8 ఎక్కడుంది, ఇక్కడ వేసుకోవాలి. ఇంతే. ఇక మిగిలినన్ని లేని వాటిని మనం జీరోస్ పెట్టుకోవాలి. శూన్యం అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు దైవికం అదృష్టం అంటారు ఫస్ట్ లైన్ని. దీన్నే డివైన్ లెవెల్ అని కూడా అంటారు. డివైన్ లెవెల్. రెండో దాన్ని ఆర్థికం అంటారు, అంటే ఫైనాన్షియల్ లెవెల్. మూడో దాన్ని ఉద్యోగము వ్యాపారం అంటారు, అంటే కాస్మిక్ లెవెల్. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో మనకి జీరోస్ ఏంటివి? ఇక్కడ రౌండ్ చుట్టుకోవాలి. జీరోస్ ఏమున్నాయి? ఇది 0 అంటే రౌండ్, ఇది లేదు మనకి డేట్ ఆఫ్ బర్త్లో లేదనమాట. తర్వాత 6 ఇది లేదు, ఇక్కడ 2 లేదు, 4 లేదు. ఇప్పుడు వరుసగా చూద్దామండి. ఫస్ట్ మనకి 3 ఉంది. 3 ఉంటే ఏమవుతుంది? మనం ఏం చెప్పుకున్నాం? అదృష్టానికి సంబంధించింది. డివైన్ దైవికం అంటే లక్కు. అంటే వీరికి లక్కు ఉంది, అంటే అదృష్టము ఉంది. ఏమిటి అదృష్టము ఉన్నవాడికి అదృష్టం లేనివాడికి డిఫరెన్స్ అంటే, అదృష్టం లేని వాళ్ళకి విపరీతంగా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక పని లభిస్తుంది వారికి. అదే అదృష్టము ఉన్న వాళ్ళకైతే ఆ పని వాళ్ళకి లాభం చేకూరాలంటే విపరీతంగా కష్టపడిన అవసరం లేదు, కొంచెం కష్టపడితే చాలు. సో అలాంటి అదృష్టం అనేది వీరికి ఉంది. మరి ఇక్కడ ఇది లేదు. ఇదేంటి? 1 అంటే ఏంటి అంటే అధికారం. 1 అంటే అధికారం లేదా ఒక ప్రథమ స్థానం, ఏ పనిలో పెట్టినా విజయుడు అవటం. అలాంటి 1 అనేది లేకపోవటం వల్ల మీరు ఏ పనిలో అయినా సరే విజయవంతంగా ముందుకెళ్ళలేరు, నెంబర్ 1 స్థాయికి వెళ్ళలేరు. తర్వాత ఇది లేదు అంటే 9 లేదు. 9 అంటే ఏంటంటే అధికారం. ఇలా 9 లేని వాళ్ళకి గనక
పొలిటికల్ లీడర్గా ఉంటే వారు ఎంతసేపటికి అధికారాన్ని చేపట్టలేరు. కాబట్టి వీరికి డివైన్ లెవెల్లో అంటే దైవకం అదృష్టం అనే లైన్లో ఒక్క 3 ఉంది, 1 లేదు, 9 లేదు. అంటే అర్థమేంటి? అదృష్టమైతే ఉంది కానీ వారికి విజయవంతమయ్యేటువంటి పరిస్థితి లేదు, నెంబర్ 1 పొజిషన్కి చేరలేరు, అలాగే మంచి అధికారాన్ని చేజిక్కించుకోలేరు అని చెప్పొచ్చు వీరి గురించి. ఇక రెండో లైను ఆర్థికం 5, 8 ఉన్నాయి, 6 మిస్ అయింది. మరి 5 ఉండటం వల్ల ఏంది? 5 అంటే మంచి ప్లానింగ్ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే 5 ఉంటుందో వారి దగ్గర మంచి ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి వీరు మంచి ప్లాన్ చేయగలుగుతారు. అంటే వీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్తో ఒక మంచి ప్లాన్ చేసి దాన్ని అమలు చేయగలుగుతారు. రెండోది 8 ఉంది. 8 అంటే ఏంటి? హార్డ్ వర్క్. 8 హార్డ్ వర్క్ అంటే ఎవరి దగ్గర అయితే ఆ 8 ఉంటుందో వారు విపరీతమైన హార్డ్ వర్క్ చేయగలుగుతారు, కష్టపడగలుగుతారు. మరి ఇక మిస్ అయింది ఏంటి వీళ్ళకి? 6. మరి 6 అంటే ఏంటి? మనీ. ఎందుకంటే ఈ లైనే ఫైనాన్షియల్ లైను, ఆర్థిక లైను. దాంట్లో 6 అంటే మనీ. మరి వీరికి అదృష్టం ఉంది, ప్లానింగ్ ఉంది, కానీ మనీ లేదు. మనీ లేదంటే అర్థం ఏంటి? అదృష్టం వల్ల ఒక పని వారికి కొద్ది కష్టపడితేనే వస్తుంది, ప్లానింగ్ వల్ల రకరకాల పనులు వాళ్ళు కూర్చొని చేయించగలుగుతారు. మరి డబ్బులు రావాలి కదా, మరి డబ్బులు లేకపోవటం ఏంది అంటే అర్థం ఏంటి? డబ్బులు వస్తాయి కానీ నిలువవు. అంటే వారికి వచ్చే ఆదాయానికి మించి ఖర్చులు ఎదురు చూస్తూ ఉంటవి. అది మనకి ఎవరి దగ్గర అయితే 6 ఉండదో, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో వారి చేతిలో కత్తెరలు ఉన్నాయంటారు పెద్దోళ్ళు. అది అంటే ఏంది? డబ్బులు వస్తాయి కానీ అవి నిలవవు అని అర్థం. ఇది ఫైనాన్స్ లెవెల్ అయిపోయింది. ఇక కాస్మిక్ లెవెల్ అంటే ఉద్యోగమా వ్యాపారమా అనేది. దీంట్లో 4 మిస్ అయింది. 4 అంటే ఏంటి? లాభాపేక్షను కలిగి ఉండటం. లాభాపేక్ష ఒక మనిషికి అతను ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా లాభాపేక్ష ఉండాలి, అపేక్ష ఉండాలి లాభం మీద. అపేక్ష లేకపోతే ఉపయోగం లేదు. ఎందుకు? ఇది కాస్మిక్ లెవెల్ అంటే ఉద్యోగం వ్యాపారం. మనం వ్యాపారం చేసాం, మరి బాగా లాభం రావాలని కోరుకోకపోతే ఎందుకు? అదే ఈ 4. మరి వీళ్ళేం చేస్తారు? ఆ లాభాపేక్ష లేదు, అందువల్ల వాళ్ళు చేసే ఉద్యోగ వ్యాపారాల్లో న్యూట్రల్ రిజల్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకోటి ఏం మిస్ అయింది? 2 మిస్ అయింది. 2 అంటే ఏంది? మనసుకు సంబంధించింది. ఆ 2 ఎవరికైతే ఉంటుందో డేట్ ఆఫ్ బర్త్లో వారికి స్థిరమైన మనసు ఉంటుంది. మరి వీరికి మిస్ అయింది కదా, అంటే ఏంటి? స్థిరమైన మనస్సు ఉండదు. కొంచెం సేపు ఒక పని మీద ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పని మీదకి వెళ్తుంది. కాబట్టి ఈ 2 మిస్ అవ్వడం వల్ల వారికి ఉపయోగం లేదు. ఇక 7 ఉంది. 7కు సంబంధించి ఒక విచిత్రం ఏంటంటే అది లేకపోతేనే మంచిది. ఎందుకు? ఈ 7 అనేది వేదాంతం చెప్పే సంఖ్య, నిరాశ నిస్పృహలు కలిగించే సంఖ్య. ఇది లేని వాళ్ళకి మంచిది. అది ఉంది అంటే అర్థం ఏంటి? ఎప్పుడు పని చేయకుండా వేదాంత ధోరణిలో మాట్లాడుతూ నిరాశ నిస్పృహలతో ఉంటారు. నేను ఎంత కష్టపడ్డా ఇంతేలే, ఉపయోగం ఏముందిలే, నాకేమన్నా మా నాన్న సంపాదించి పెట్టాడా, ఎక్కడి నుంచి వస్తుందిలే, ఈ విధంగా వేదాంత ధోరణిలో చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్ పూర్వజన్మలో ఉన్నటువంటి విషయాన్ని ఈ జన్మలో డేట్ ఆఫ్ బర్త్లో ఏది మిస్ అయింది అని చెప్పడం ద్వారా చేయొచ్చు. అయితే వీటికి కనెక్టివిటీ ఎక్కడుంటుంది అంటే ఇంపార్టెంట్ ఇయర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఇయర్స్ ఇది మనకి డేట్ ఆఫ్ బర్త్లో సంవత్సరాన్ని బట్టి వస్తుంది. 1978. దీంట్లో అంకెలన్నీ కూడుకుంటే 1, 9, 10, 17, 25 అంటే 1978 నుండి 25 సంవత్సరాల తర్వాత దీన్ని కలపండి. 8, 13, 3, 1, 10, 2003. 2003లో వీరికి ఒక టర్నింగ్ ఉంటుంది. 1978లో పుట్టిన వీరికి ఇందులో అన్ని కూడితే 25 కాబట్టి ఈ సంవత్సరం నుండి 25 సంవత్సరాల తర్వాత అంటే 2003లో ఒక టర్నింగ్ ఉంటుంది. అయితే 2003లో ఉండే టర్నింగు మీకు మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా?
మీకు అది లాభాన్ని చేకూర్చిద్దా లేకుంటే నష్టాన్ని చేకూర్చిద్దా అనేది మనకి ప్యాటర్న్ యొక్క సిచ్యుయేషన్ బట్టి ఉంటుంది. అలాగే ఆన్ ద సేమ్ టైం మనకి ఆర్బిటాల్ థియరీ సిచ్యుయేషన్ బట్టి కూడా ఉంటుంది. ఈ రెండు మనకు తెలుసు, ఏది ప్యాటర్న్ బట్టి ఉంటుంది, ఆర్బిటాల్ థియరీని బట్టి ఉంటుంది. కానీ మూడోది స్టాండర్డ్ టేబుల్లో ఉన్న అంశాలను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇంపార్టెంట్ ఇయర్స్ అన్నీ వేసుకుంటే మళ్ళీ 2003కి 2 కూడితే 2, 3, 5 వేసుకోవాలి. 2003కి 5 కలిపి 2008, 2008లో ఒక టర్నింగు, మళ్ళీ 2008లో మొత్తం కూడితే 10, అంటే 2018లో ఒక టర్నింగు. ఇలా టర్నింగ్స్ అన్నీ ఉంటాయి. మన టర్నింగ్స్ ఇంపార్టెంటా అన్ఇంపార్టెంటా, మంచి చేస్తాయా చెడు చేస్తాయా అనేది ఇప్పటివరకు మనకేం తెలుసు, ఆర్బిటాల్ థియరీ అలాగే ప్యాటర్న్ ఈ రెండింటిని బేరే చేసుకొని మనం చూస్తాం. కానీ మూడోది స్టాండర్డ్ టేబుల్ కూడా దానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్లో ఏవైతే లోపించాయో వాటన్నింటికీ కూడా 14 డైమెన్షన్స్లో చేసిన నేమే సమాధానం చెప్తుంది. ఆ నెగిటివ్ను కూడా న్యూట్రల్ చేస్తుంది. ఇది స్టాండర్డ్ టేబుల్ గురించిన వివరణ. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి.